కాస్మెటిక్ తర్వాత మెయిన్‌గా ప్లాస్టిక్ సర్జన్ అనగానే మెయిన్ గుర్తొచ్చేది ఫైర్ బర్న్స్. ఎప్పుడైనా ఎవరికైనా కాలిపోయినప్పుడు మాత్రం ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే పంపిస్తూ ఉంటారు. సో, అప్పుడు చెప్పండి మేడం వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అసలు ఫస్ట్ బర్న్స్ గురించి సొసైటీలో చాలా అవేర్‌నెస్ కావాలండి. ఓకే. మీరొక గవర్నమెంట్ హాస్పిటల్‌లో కనుక చూస్తే, ఈ రోజుకి కూడా సూయిసైడల్ బర్న్స్, యాక్సిడెంటల్ బర్న్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. హ్మ్. సో, సూయిసైడల్ బర్న్స్ అయితే అట్‌లీస్ట్ మనం కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ చేసి హ్మ్. కంప్లీట్‌గా తగ్గించే ఛాన్స్ ఉంది. హుహు. యాక్సిడెంటల్ బర్న్స్ అనేవి యూజువల్లీ ఎలక్ట్రికల్ బర్న్స్ ఇవి ఎక్కువుంటాయి. ఇవి యూజువల్‌గా ఎలక్ట్రికల్ కంపెనీస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఈ లైన్‌మెన్స్ వీళ్ళని చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఈ రెయినీ సీజన్‌లో అలాంటప్పుడు జనరల్ పీపుల్ గూడా వాళ్ళ పొలాలకి వైర్లు లాక్కుని, కరెంట్ లాక్కుని ఇలాంటివి చేసే ప్రయత్నాల్లో హ్మ్. చాలా మంది తెలియక ఫార్మర్స్ లాంటి వాళ్ళు గూడా హ్మ్. ఇలాంటి ఎలక్ట్రికల్ బర్న్స్ బారిన పడుతుంటారు. హ్మ్. మనం ఇప్పుడు టీవీలో, మీడియాలో చూస్తున్నట్టయితే కెమికల్ యాసిడ్ బర్న్స్. ఈ యాసిడ్ దాడులను ఏవైతే చూస్తామో హ్మ్. అది గూడా కెమికల్ బర్న్స్‌లోకొస్తుంది. అవును. ఇవన్నీ కూడా మేమే డీల్ చేస్తాం. హుహు. డీల్ చేయడం అంటే అసలు ఫస్ట్ ప్రమాదం జరిగినప్పటి నుంచి హ్మ్. ఆ కాలిన గాయాల్ని కంప్లీట్‌గా తగ్గించి, హ్మ్. వాళ్ళు కొన్నేళ్ళు పోయాక మళ్ళీ వాళ్ళ రూపురేఖ వాళ్ళకొచ్చి, వాళ్ళు నార్మల్ పని చేసుకోవడానికి అవసరమయ్యేది. ఇప్పుడు మొహం అది కాలిపోయాక తినడానికి కూడా చాలా మందికి నోరు గూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఓకే. అంత సివియర్‌గా కాలిపోతుంది. హ్మ్. అప్పుడు అలాంటి వాటికి మల్టిపుల్ సర్జరీస్ అవి చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేలా చేస్తుంటాం.